హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. ఐదే రోజు మన టాపిక్ వచ్చేసి మన అనగనగా మూవీ గురించి భయ. నిజానికి సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. ఎవరన్నా నిజంగా ఈ సినిమాకి ఖచ్చితంగా పేరు పెడితే మాత్రం వాళ్ళనైతే ఖచ్చితంగా కొట్టిన తప్పు లేదని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఉంది భయ సినిమా. నాకు తెలిసినంత వరకు మనము అంటే కొన్ని సినిమాలు ఉంటాయి. ఇప్పుడు 96 సినిమా కావచ్చు, అలాగే సత్యం సుందరం సినిమా ఉంది కదా భయ్య, సేమ్ ఆ సినిమా కావచ్చు. అసలు అవి మనసులో నుంచి భయ్య. ఫస్ట్ చూసేకి ఎట్లా అనిపిస్తుంది, కానీ సినిమాలు అంటే ఏందిరా అంటే స్లోగా పోతుంది ఇది అని చెప్పేసి. కానీ ఆ సినిమాలు ఖచ్చితంగా ఎప్పటికీ మన మనసులో ఉండిపోతాయి భయ్య. అలాంటి సినిమాల్లో నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఒకటి అని చెప్పొచ్చు. అంటే ఆ రెండు సినిమాల తర్వాత ఈ సినిమా పర్టికులర్గా ఉంటుంది అని కూడా చెప్పొచ్చు భయ్య. చెప్పాలంటే ఆ రెండు సినిమాల మధ్యలోనే ఉంటుంది అని చెప్పొచ్చు, ఇంకా ఎక్కువనే చెప్పొచ్చు. నిజంగా సుమంత్ గారు, నేను ఏదో అనుకున్నాను కానీ ఇలాంటి సినిమాని ఎందుకు థియేటర్ వరకు తీసుకుపోలేదు అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది భయ్య. నేను నిజంగా భయ్య, నాకు చాలా 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 బాధ అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు నిజంగా ఏడ్చాను. నేనైతే ఖచ్చితంగా చెప్తాను భయ్య, ఏడ్చానని చెప్తాను. అయితే మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అయితే మన ఈటీవీ విన్ దీంట్లో అయితే ప్లే అవుతుంది అని చెప్పేసి మన అందరికీ తెలుసు భయ్య. నిజం భయ్య, మన ఇంట్లో అయితే ఏ రకంగా అయితే జరిగిందో అలాంటి స్టోరీతో వచ్చి చాలా అద్భుతంగా, అసలు సింపుల్ స్టోరీ ఉంటుంది భయ్య. అసలు అంటే నాన్న గారాభం వల్ల కొడుకు చెడిపోతున్నారు అని చెప్పేసి కొంతమంది, అంటే వాళ్ళ అమ్మే కానీ నాన్న నీ వల్లనే చెడిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళ భార్య చెప్పడము, అది ప్రూవ్ చేయడానికి, అంటే అది కాదు నా వల్లనే వాడు సక్సెస్ అవుతాడు అని చెప్పేసి ఒక నిరూపించే స్టోరీనే భయ్య. అయితే నాకైతే లిటరలీ చాలా అద్భుతంగా అనిపించింది. అంటే అప్పుడు మన డాడీ కూడా ఇలా ఉండింటే బాగుండేమో, మన డాడీ మనల్ని సాహుబాదుడు దొబ్బేవాడు అని చెప్పేసి మనమైతే అనుకుంటాము. కానీ నిజంగా లిటరలీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ స్టోరీ లైన్ కూడా. వాళ్ళ చూపించే చిన్న చిన్న మూమెంట్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అలాగే మనం కనెక్ట్ అయిపోతాం భయ్య. ఇలాంటి సినిమాని ఎందుకు థియేటర్ వరకు తీసుకుపోవాలని నేను మళ్ళీ చెప్తున్నాను. నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి సినిమాలు థియేటర్ వరకు పోయింటే చాలా అద్భుతంగా ఉండేది భయ్య. అయితే ఈ సినిమా మీరు చూసినట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.